అండి. నా పేరు రాజశేఖరు. నేను కొన్ని రోజులుగా కొన్ని విషయాలు వింటున్నాను. ఏదో ఆటో ఫీల్డ్ అంటే ఏదో కొంచెం ఏదో తక్కువ జేసి అన్నట్టుగా అంటే నేను మామూలుగా డైలీ కస్టమర్‌లని చూస్తుంటాను గాబట్టి చెప్తున్నాను. ఏదో వాళ్ళేదో కొంచెం రెస్పెక్టబుల్ కాదు అన్నట్టుగా చూస్తున్నారు. కానీ ఇదేదో ఒక విషయమనే గాదు. నాకు జరిగింది నేను చెప్తున్నాను అంతవరకేను. నేనైతే ఇంతకుముందు చాలా జేశాను. క్వారీలో ఎళ్ళాను, స్పిన్నింగ్ మిల్‌కెళ్ళాను. చాలా చాలా జేశాను. కాపోతే నాకు డ్రైవింగ్ ఫీల్డ్ కొంచెం ఇష్టం. దానివల్ల ఏం జరిగిందంటే నేను ఆటోకొచ్చా. 2009లో ఆటోకొచ్చాను. ఇప్పుడు 16థ్ ఇయర్ ఇది. ఆహ్, ఆటో ఫీల్డ్‌ని తక్కువ చేసి మాట్లాడటం అంత కరెక్ట్ అయితే కాదు. అది ఇట్స్ మై ఒపీనియన్ దట్స్ ఆల్ అంతే. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటాయి. దీనివల్ల నాకు నేర్పించిన గురువు గూడా చివరికి శేఖరు ఆటో వల్ల ఏం ఉపయోగం ఉండదురా! ఏదో జరిగిపోతుంటది. విలువ తక్కువగా ఉంటదని గూడా అన్నాడతను. నేను అతన్ని మాటలేం లెక్క తీసుకోలేదు. ఏం లేదు. నాకిది ఇష్టం గాబట్టి నేను వచ్చాను. 2009 నుంచి నేను బజాజ్ డీజిల్ ఆటోనే. మా నాన్నగారు గూడా ఆటో ఫీల్డే. నాకంటే ఒక 6 మంత్స్ ముందు నుంచి స్టార్ట్ చేశాడాయన. కాకపోతే అప్పి ఆటో ఆయన. ఇది ఎంతంటే మామూలుగా కష్టే ఫలే అన్నట్టుగా ఉండేది వ్యవహారము. రోడ్డు మీదకొచ్చిన తర్వాత ఏందంటే మనం కష్టపడాలి. ఓపికగా తిరగాలి. ఒకరోజు ఉన్నట్టు ఏదో ఏంటంటే మనం సాటిస్ఫైగా అయితే బతకగలం. ఒక 25,000 అట్లా సంపాదించుకోగలం. అంతకు మించి అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. నేనున్నట్టు ఇంకొకరుండరు. నేనున్నట్టు నా పిల్లవాడున్నాడు. అట్లా డిఫరెంట్. మనిషి వ్యక్తిత్వం ఏంది, మనిషి ఏంది, మనిషి ఇలా ఉంటాడు అనేది అర్థమైంది మాత్రం నేను ఆటో ఫీల్డ్‌కొచ్చిన తర్వాతనే. సో, నాకైతే ఇది బాగా ఉపయోగపడిందే గానీ ఇంకేదన్నా ఎవరికైనా బ్యాడ్ ఒపీనియన్ ఉంటే గనక మార్చుకోండి. ఎవరిదైనా చిన్న పనైనా, పెద్ద పనైనా ఎవరు చేసే పని వాళ్ళకి విలువైంది. వాళ్ళని బతికిచ్చేది కాబట్టి చాలా విలువైంది. మాట్లాడొద్దు. దీని మీద మేము సంపాదించిన దాంట్లో సేవింగ్ చేసుకొని మేము బాగుపడచ్చు. మా ఖర్చులు గానీ, ఏదైనా గానీ మేము కంట్రోల్ చేసుకొని మేము ఎవరైనా డెవలప్ అవ్వాలి. మేం గాదు. ఎవరైనా సరే వాళ్ళు సంపాదించుకునే దాంట్లో సేవింగ్స్ పెట్టుకొని దాంట్లో డెవలప్ అవ్వాలి. అంతేగాని మనం సంపాదించింది మిగలలేదు. ఆటో మీద ఏమొచ్చిద్ది? ఎంతొచ్చిద్ది? అని అనుకుంటే ఏముందండి. నాకిప్పుడు ఒక 2,000 ఎక్స్‌ట్రా గావాలి. ఇప్పుడు నేను డైలీ ఒక రూ. 1000 సంపాదిస్తాను. రోజు ఇంకొక గంట ఎక్స్‌ట్రా తోలుతాను. నాకొక 500 200, 300 ఎక్స్‌ట్రా వస్తాయి గదా! ఆపాల్సిన అవసరం లేదు గదా! ఇప్పుడు నాకొక 500 అవసరం అంటే నేను ఇంక వేరే చోట చేయి చాపాల్సిన అవసరం లేదు. ఇంకొక గంట ఎక్స్‌ట్రా తోలుకుంటే నాకు 400 వస్తాయి గదా! జీతమన్నా ఇప్పుడు మన కోవిడ్ ఉంది. కోవిడ్‌లో గూడా ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని జేశారు. ఆ! నా ఇప్పుడు నేను సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ మంది జీతాలకని, వాళ్ళకని, దీనికని జీతాలు రాక చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ మాకు ఆ స్థితి లేదు గదా! 100 రాని, 200 రాని ఎంతో కొంత డబ్బులు మా ఖర్చులకు మేము కలిగాం గదా! అది ఆటో మీదే గదా మరి. ఆటో తోలబట్టే గదా నేను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు వాడికి జీతం రాకపోతే వాడొచ్చి ఆటో తోలడు. అతని సేవింగ్స్‌లో ఏదో ఖర్చు పెట్టుకుంటాడు. అది వేరే విషయం. అసలు ఏ స్కోప్ లేనోళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు వచ్చి ఆహ్, అట్ ద సేమ్ టైమ్ నేను గూడా పోయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేయలేననుకో, ఎవరి ఉద్యోగం వాళ్ళకి విలువైంది. అది చెప్తున్నాను అంతవరకే. అంతే. సంపాదించగలిగాను. బాగుపడ్డాం గదా!